స్టూడెంట్స్, దిస్ ఇస్ రవి. ఈరోజు మీకు నేను డెరివేషన్స్లో ఫార్ములాస్ మనం క్విక్ రివిజన్ చేస్తాం స్టూడెంట్స్. మీకు నేను ప్రీవియస్ వీడియోస్తోనే ఫార్ములాస్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసాను స్టూడెంట్స్. సో మీకోసము ఒక షార్ట్ రివిజన్, ఒక 5 minutesతోనే మనం ఫార్ములాస్ అన్నీ ఒక ట్రిప్ వేస్తే స్టూడెంట్స్ మీకు చాలా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే, మీరు అన్ని ఫార్ములాస్ చదవాలంటే కష్టంగా ఉంటుంది స్టూడెంట్స్. సో మేము ఎలా ప్లాన్ చేసామంటే, ఒకసారి మా నోటుతో మీకు ఫార్ములాస్ చెప్తే కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం మీకు రివిజన్ చేసినట్టుగా ఉంటుందని ఆ ఫీలింగ్తో ఈ బోర్డు మీద అన్ని ఫార్ములాస్ ఒకసారి రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో నా ఉద్దేశం మీకు ఈజీగా ఫార్ములాస్ రావాలని స్టూడెంట్స్. ఐ హోప్ ఇది మీకు చాలా హెల్ప్ అవుతుందని. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఒక ఛానల్తో మీరు కనెక్టివిటీలో ఉండండి, లేటెస్ట్ అప్డేట్స్ అని చూడండి. సో మీరు బిల్డప్ అవ్వండి. సో మీకు మంచి మార్క్స్ వస్తే, మీకు మంచి స్కోర్ చేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం స్టూడెంట్స్. సో ఐ హోప్ నా ఒక ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. మనం ఒక్కసారి రఫ్గా ఈ ఫార్ములాస్ అన్ని చూద్దాము, సో దాట్ మనం ఈజీగా డెరివేషన్ సమ్స్ చేయగలుగుతాం స్టూడెంట్స్. ఈ ఫార్ములాస్ మనకి జేఈ మెయిన్స్ కానీ, ఓకే స్టూడెంట్స్, జేఈ కానీ, జేఈ అడ్వాన్స్లో కానీ, ఓకే అన్నిట్లో ఎంసెట్లో కూడా ఈ ఫార్ములాస్ మనకు చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. అందుకోసం నేను ఇంత స్ట్రెస్ చేసి మీకు ఈ ఫార్ములాస్ చెప్తున్నాను స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, జస్ట్ క్విక్గా ఒక 2 to 5 minutesలో ఈ ఫార్ములాస్ అన్ని ఫినిష్ చేసేద్దాము. మీకు కూడా కొత్తగా చూసామనే ఫీలింగ్ రాకూడదు. ఓకే స్టూడెంట్స్, అప్లై చేయడానికి, రీడ్ చేయడానికి, మెమరైజ్ చేయడానికి చాలా సింపుల్గా మీకు ఈ వీడియో ద్వారా మీకు హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, లెట్స్ గో ఫర్ ద టాపిక్. ఫస్ట్ ఫార్ములా f dash of x మీన్స్ f డెరివేటివ్ అంటే f అనేది ఫంక్షన్ స్టూడెంట్స్. ఇక్కడ ఫంక్షన్ xకి ఫంక్షన్ వాడుతున్నాం. అప్పుడు మనం లిమిట్ x టెన్స్ టు అంటే h టెన్స్ టు 0 f of x plus h మైనస్ f of x by h. ఓకే స్టూడెంట్స్, ఇది మనం డెరివేషన్ చేస్తున్నాం ఇక్కడ విత్ ఫంక్షన్. ఓకే స్టూడెంట్స్, f అనేది ఫంక్షన్, x డెరివేషన్ ఈక్వల్స్ టు లిమిట్ h టెన్స్ టు 0 f of x plus h మైనస్ f of x by h. ఇది మన ఫస్ట్ ఫార్ములా స్టూడెంట్స్. ఇలా మీకు 40 ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్, వినండి. డెట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, y మాట్లాడతాం కాబట్టి ఓన్లీ మనకి xలే ఉండాలి. అర్థమైందా స్టూడెంట్స్? సో డెట్ y ఈజ్ ఈక్వల్స్ టు f of x ప్లస్ డెట్ x మైనస్ f of x. ఓకే స్టూడెంట్స్, డెట్ y మాట్లాడుతున్నప్పుడు అన్ని xలే ఉండాలి, రైట్? నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ u ప్లస్ v ఉన్నప్పుడు ప్లస్ ఉంటే పైన ప్లస్, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది స్టూడెంట్స్. ఓకే, డెరివేషన్ ఆఫ్ u ప్లస్ v ఆర్ u మైనస్ v ఈక్వల్స్ టు du బై dx ప్లస్ ఆర్ మైనస్ dv బై dx. సింపుల్గా స్టూడెంట్స్ మీరు ఏం చేయాలంటే, u కాబట్టి ఫస్ట్ u, నెక్స్ట్ v, కింద dx కామన్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ u ఇంటూ v, సేమ్ ప్లస్కి ఎలా ఫస్ట్ u వేసుకున్నాం, నెక్స్ట్ v వేసుకున్నాం కదా స్టూడెంట్స్. అలానే మనము ఫస్ట్ u ఉంది కాబట్టి u, v ఉంది కాబట్టి v, బట్ సెకండ్ ఏంటి, అది డెరివేషన్లో వేసుకోండి, అంటే dv బై dx. ఇక్కడ v కాకుండా నెక్స్ట్ ఏముంటుంది, u ఉంటుంది కాబట్టి du బై dx. dx అన్నిటి కింద dx అనేది కామన్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అన్నిటికి dx అనేది కింద కామన్. ఓకే స్టూడెంట్స్, u ఇంటూ v ఎలాగా, du ఫస్ట్ u కాబట్టి u డెరివేషన్ అప్లై చేయకూడదు, నెక్స్ట్ v కాబట్టి v డెరివేషన్ అప్లై చేయకూడదు. డెరివేషన్ అప్లై చేయాల్సిన నెక్స్ట్ ఏంటి, v కాబట్టి dv బై dx, ఇక్కడ uకి అప్లై చేసుకోవాలి స్టూడెంట్స్, du బై dx. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ u ఇంటూ v ఇంటూ w, ఇది సింపుల్ ట్రిక్ స్టూడెంట్స్. మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ 2 కాంపౌండ్స్ ఇక్కడ వేసుకోవాలి, నెక్స్ట్ 2 కాంపౌండ్స్ ఏంటి, ఫస్ట్ 2 కాంపౌండ్స్ uv కాబట్టి uv, మిస్ అయింది ఏంటి, దాని డెరివేషన్ అప్లై చేసుకోవాలి స్టూడెంట్స్, అంటే dw బై dx. నెక్స్ట్ ఏంటి స్టూడెంట్స్, vw వేసుకోవచ్చు, మిస్ అయింది ఏంటి u కాబట్టి u డెరివేషన్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి స్టూడెంట్స్, uw
మిస్ అయింది ఏంటి వి కాబట్టి వీక్ డెరివేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇది ఇటు అటు రాసుకోవచ్చు స్టూడెంట్స్, ఏమి మీరు కంగారు పడాల్సిన విషయం ఏమి లేదు. ఏవైనా 2 కాంపౌండ్స్ తీసుకోవాలి, నెక్స్ట్ దానికి డెరివేషన్ అప్లై చేయాలి. ఇక్కడ యూబీ తీసుకున్నాను, డబ్ల్యూ డెరివేషన్ చేశాను. ఇక్కడ డబ్ల్యూ తీసుకున్నాను, వీక్ డెరివేషన్ అప్లై చేశాను. నెక్స్ట్ ఈ డబ్ల్యూ తీసుకున్నాను, యూకు డెరివేషన్ అప్లై చేశాను స్టూడెంట్స్. ఇది మీరు సమ్లో ఎలా అప్లై చేయాలనేది నేను సమ్స్ చెప్తూ మీకు అప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ క్విక్ రివిజన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ ఎక్స్ ఏంటి 1, డెరివేషన్ ఆఫ్ ఎక్స్ ఏంటి 1. అదే డెరివేషన్ ఆఫ్ పవర్ ఎన్ ఉంటే అప్పుడు ఈ ఫార్ములా స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అప్పుడు ఏంటి డెరివేషన్ ఆఫ్ డి బై డిఎక్స్, డెరివేషన్ ఏంటి డి బై డిఎక్స్, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. వన్స్ అగైన్ స్టూడెంట్స్, డెరివేషన్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇది మీకు ఎలా అప్లై చేయాలో ట్రిక్ని ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్స్. చూడలేని వాళ్ళ వీడియోస్ ఆ వీడియో చూడండి ఒకసారి స్టూడెంట్స్, పాత ప్రీవియస్ వీడియో చూడండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 8th వన్, డి బై డిఎక్స్ అంటే డెరివేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి స్టూడెంట్స్ మైనస్ సైన్ ఎక్స్. సికి డెరివేషన్ అప్లై చేస్తే ఎప్పుడైనా మీకు మైనస్ రావాలి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, డెరివేషన్ ఆఫ్ సైన్ అంటే కాస్ ఎక్స్, డెరివేషన్ ఆఫ్ టాన్ అంటే సెక్ స్క్వేర్ ఎక్స్, డెరివేషన్ ఆఫ్ కాట్ అంటే మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్. మీకు ఇక్కడ పైన మనం యూ ప్లస్ వి, యూ మైనస్ వి, యూ ఇంటూ వి, యూ వి డబ్ల్యూ చేసాము స్టూడెంట్స్. ఇక్కడ మీకు దీన్ని కన్ఫ్యూజ్ అవుతారని సపరేట్గా కావాలని కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ రాసాను స్టూడెంట్స్. మీకు ఇక్కడ యూ బై వి మీరు కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు చాలా సింపుల్గా చెప్తాను అండి. యూ బై వి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ వి ఉంది కాబట్టి సేమ్ డినామినేటర్ ఏముందో అదే తీసుకోండి, వి బట్ వి స్క్వేర్ ఇన్ స్టూడెంట్స్ వి స్క్వేర్. ఇక్కడ మనం ఫస్ట్ వి స్క్వేర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ దీంతోనే వేసుకోండి. వీకి డెరివేషన్ మనం అప్లై చేయట్లేదు, అందుకు మనం యూకి డెరివేషన్ అప్లై చేయాలి. యూకి డెరివేషన్ ఏంటి డియూ బై డిఎక్స్. ఇక మనం వీకి డెరివేషన్ ఫస్ట్ అప్లై చేయాలి కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి యూకి డెరివేషన్ అప్లై చేయకూడదు. నెక్స్ట్ ఏం చేయాలి వీకి డెరివేషన్ అప్లై చేయాలి అంటే డివి బై డిఎక్స్. వన్స్ అగైన్ ఐ రిపీట్ స్టూడెంట్స్, డివిజన్ చేస్తున్నాము. డివిజన్ అంటే ఏంటి డియూ బై డివి. ఇలా ఉన్నప్పుడు మనం డెరివేషన్ అప్లై చేస్తే దీని ఫార్ములా ఏంటి అంటే వి ఉంది కాబట్టి వి స్క్వేర్ వేసుకోండి, రైట్. ఫస్ట్ మనం వి కోసం మాట్లాడుతున్నాం కాబట్టి వి వేసుకోండి. వి ఇక్కడ డెరివేషన్ మనం అప్లై చేయలేదు, అందుకోసం యూకి డెరివేషన్ అప్లై చేస్తాం. యూకి డెరివేషన్ అప్లై చేయడం అర్థం ఏంటంటే యూ పక్కన డివై బై డిఎక్స్ వస్తున్నాం, యూ పక్కన డివై బై డిఎక్స్ వస్తున్నాం అంటే డెరివేషన్ ఆఫ్ యూ బై డిఎక్స్. మైనస్ పెట్టుకోండి, ఇక్కడ మనకి ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. మల్టిప్లికేషన్లో ప్లస్ ఉంటుంది, డివిజన్లో మనకి మైనస్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ అంటే ఏంటి సెక్ ఎక్స్ టాన్ ఎక్స్. డెరివేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ అంటే ఏంటి సెక్ ఎక్స్ టాన్ ఎక్స్. డెరివేషన్ ఆఫ్ కొసెక్ ఎక్స్ ఈక్వల్స్ టు కొసెక్ కాట్. డెరివేషన్ ఆఫ్ కొసెక్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ ఎక్స్ కాట్ ఎక్స్. ఎప్పుడైతే మనం డెరివేషన్ ఆఫ్ సీకి అప్లై చేస్తే మనకి మైనస్ వేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, డెరివేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ డెరివేషన్ ఆఫ్ ఇది ఇన్వర్స్ ఫార్మ్ స్టూడెంట్స్. ఇన్వర్స్ ఫార్మ్స్కి వస్తున్నాం మనం. ఇన్వర్స్ ఫార్మ్కి వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే సైన్లో కాస్కి రూట్ వాల్యూ ఉంటుంది, టాన్కి రూట్ ఉండదు, కాట్కి రూట్ ఉండదు. అంటే సైన్ చూడండి రూట్ ఉంది, నెక్స్ట్ టాన్కి రూట్ లేదు, కాట్కి రూట్ లేదు స్టూడెంట్స్. చూడండి మిగతా అన్నింటికి రూట్స్తో వస్తాయి. ఓకే స్టూడెంట్స్, డెరివేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి 1 బై అండర్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, డెరివేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏంటి 1 బై అండర్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అదే మనం డెరివేషన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏంటంటే సేమ్ ఇదే వేసుకోవాలి బట్ మైనస్ వేసుకోవాలి స్టూడెంట్స్. సేమ్ సైన్ ఇన్వర్స్కి ఏమైతే వేసుకున్నామో కాస్ ఇన్వర్స్ కూడా అదే వేసుకోండి బట్ మైనస్ యాడ్ చేయండి. ఇంకో చూడండి స్టూడెంట్స్ మైనస్ వచ్చింది. ఓకే, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సేమ్ చూడండి స్టూడెంట్స్, ఓన్లీ డిఫరెన్స్ ఇస్ మైనస్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాన్
tan ఇన్వర్స్ cot ఇన్వర్స్ కూడా సేమ్ ఫార్ములా బట్ మైనస్ అనేది డిఫరెన్స్. సో tan ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్స్ టు ఇన్స్టెంట్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అదే మీకు సైన్కి కాస్కి రూట్ ఉంది, ఇక్కడ రూట్ లేదు, అండ్ అక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, అక్కడ మైనస్ ఇక్కడ ప్లస్. సో tan ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్స్ టు ఇన్స్టెంట్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. డెరివేషన్ ఆఫ్ cot ఇన్వర్స్ ఆఫ్ x అండ్ ఇన్స్టెంట్స్ is equals to 1 minus means minus 1 plus x square. Okay students, next 18th one, derivation of sec inverse of x equals to 1 by mod x and root over x square minus 1. దీనికి సంబంధించిన ట్రిక్ నేను పాత వీడియోలో చెప్పాను స్టూడెంట్స్, చూడని వాళ్ళు అక్కడ వెళ్ళి చూడండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, derivation of dx d by dx and derivation of cosec inverse of x equals to సేమ్ సెక్కి ఏదైతే వేసుకున్నామో cosec కూడా అదే వేసుకోవాలి. సింపుల్ డిఫరెన్స్, మైనస్ ఇస్ డిఫరెన్స్. సో సైన్కి కాస్కి మైనస్ డిఫరెన్స్, టాన్కి కాట్కి మైనస్ డిఫరెన్స్, సేమ్ ఫార్ములాస్. అండ్ సేమ్ ఇక్కడ కూడా అంతే, సెక్కి కొసెక్కి ఇన్వర్స్ ఫార్మ్స్లోని సేమ్ ఫార్ములా బట్ మైనస్ ఇస్ డిఫరెన్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ e to the power of x అంటే e to the power of x సేమ్ ఉంటుంది. డెరివేషన్ ఆఫ్ e to the power of x, e to the power of x. డెరివేషన్ ఆఫ్ a పవర్ ఆఫ్ x అంటే మీరు a పవర్ x సేమ్ వేసుకోండి, ఎక్స్ట్రాగా log a వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఏం వేసుకోవాలి స్టూడెంట్స్? log a వేసుకోవాలి. మీరు నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే ఒక్కొక్క ఫార్ములాకి ఒక్కొక్క సమ్ చెప్తాను స్టూడెంట్స్. అప్పుడు ఈ ఫార్ములా మీకు ఎలా అప్లై చేయాలో కూడా మీకు తెలుస్తుంది స్టూడెంట్స్. అది అర్థమవుతుందా స్టూడెంట్స్? ఒక్కొక్క ఫార్ములాకి ఒక్కొక్క సమ్ చెప్పుకుంటూ వస్తాను నెక్స్ట్ వీడియోస్లోని. దాని ద్వారా మీకు ఆ ఫార్ములాని ఎలా అప్లై చేయాలో మీకు తెలుస్తుంది. ఆ ఫార్ములా ట్రిక్ కూడా చెప్తాను స్టూడెంట్స్ మళ్ళీ మీకు, సో దాట్ మీరు ఈజీగా జై మెయిన్స్ కానీ ఎంసెట్లో కానీ జై అడ్వాన్స్లో కానీ ఇలా ఎక్కడైనా మీకు ఈ సమ్స్ వస్తే మీరు హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ log x ఏంటి? 1/x. డెరివేషన్ ఆఫ్ log x ఈక్వల్స్ టు 1/x. డెరివేషన్ ఆఫ్ mod x అంటే mod x by x. డెరివేషన్ ఆఫ్ mod x ఈక్వల్స్ టు mod x by x. డెరివేషన్ ఆఫ్ log mod x అన్న 1/x. డెరివేషన్ ఆఫ్ log x అన్న 1/x స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, డెరివేషన్ ఆఫ్ x to the power of x అంటే సేమ్ x to the power of x వేసుకోవాలి బట్ 1 ప్లస్ log x వేసుకోండి స్టూడెంట్స్. ఏంటి? 1 ప్లస్ log x వేసుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ cot h అంటే ఇక్కడ మీకు హైపర్బోలిక్ ఫంక్షన్ స్టూడెంట్స్. h అంటే హైపర్బోలిక్ ఫంక్షన్. సో డెరివేషన్ ఆఫ్ cot h హైపర్బోలిక్ ఫంక్షన్ ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్స్ టు 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ స్టూడెంట్స్. 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ స్టూడెంట్స్. అంటే మీకు ఇక్కడ ఏం డిఫరెన్స్ అంటే ఇక్కడ మనకి ఇన్వర్స్ ఫార్మ్లో ప్లస్ ఉంది స్టూడెంట్స్, ఇన్వర్స్ ఫార్మ్లో ప్లస్ ఉంది, మనకి హెచ్ హైపర్బోలిక్ ఫంక్షన్ యాడ్ అవ్వగానే అది మైనస్ అయింది స్టూడెంట్స్. అది మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కంటిన్యూస్ కొద్దాం స్టూడెంట్స్కి. డెరివేషన్ ఆఫ్ సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఒక చిన్న కరెక్షన్ స్టూడెంట్స్, ఈ హైపర్బోలిక్ ఫంక్షన్ అనేది మనకి దీంట్లో వస్తుంది, దాని కంటిన్యూషన్ ఇది. మనం హెచ్ ఫంక్షన్ కోసం చూద్దాం స్టూడెంట్స్. ఓకే, సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్. డెరివేషన్ ఆఫ్ సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ స్టూడెంట్స్. డెరివేషన్ ఆఫ్ కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు స్టూడెంట్స్ సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, డెరివేషన్ ఆఫ్ టాన్ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే స్టూడెంట్స్ సెక్ హెచ్ ఆఫ్ స్టూడెంట్స్, సెక్ హెచ్ ఆఫ్ ఎక్స్. సేమ్ మనము ఇక్కడ ఏదైతే మాట్లాడామో డెరివేషన్ ఆఫ్ ఏం స్టూడెంట్స్, అది టాన్ కదా. డెరివేషన్ ఆఫ్ టాన్ ఏంటి ఇక్కడ ఫార్ములా మనకు అప్లై చేస్తాం కూడా. డెరివేషన్ ఆఫ్ టాన్ ఏంటి ఇక్కడ సెక్ స్క్వేర్ ఎక్స్. సేమ్ అదే స్టూడెంట్స్, డెరివేషన్ ఆఫ్ టాన్ ఏంటో సెక్ స్క్వేర్ ఎక్స్ కదా. ఇక్కడ హెచ్ వచ్చింది, ఇక్కడ హెచ్ వచ్చింది, నథింగ్ డిఫరెన్స్. అది సేమ్ ఫార్ములా, అక్కడ హెచ్ వేసుకోండి, ఇక్కడ హెచ్ వస్తే అక్కడ హెచ్ వస్తుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ కాట్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి? మైనస్ కోసెక్ హెచ్ ఎక్స్ మైనస్ కోసెక్ స్క్వేర్ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కోసెక్ స్క్వేర్ హెచ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ స్టూడెంట్స్ డెరివేషన్ ఆఫ్ సెక్ హెచ్ ఆఫ్ ఎక్స్
minus sec h of x tan h of x. Okay students, minus sec h of x tan h of x. Next, derivation of cosec h of x minus cosec h of x cot h of x. Same formula students, ఇది అది సేమ్ ఫార్ములాస్, బట్ హైపర్బోలా ఫంక్షన్ ఎప్పుడైతే వాడతామో సేమ్ అక్కడ హైపర్బోలా ఫంక్షన్ వాడాలి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఈ సెక్షన్ అంతా మనకి హైపర్బోలిక్ ఫంక్షన్ స్టూడెంట్స్, సేమ్ ఇది అది సేమ్ ఫార్ములాస్, కాకపోతే ఏంటంటే జస్ట్ కొంచెం రివర్స్ చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, సైన్ హెచ్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఏం స్టూడెంట్స్, సైన్ హెచ్ ఆఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్, డెరివేషన్ ఆఫ్ కాస్ హెచ్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/√x square minus 1. Next, derivation of tan h of inverse of x equals to 1/1 minus x square. 1/1 minus x square. Derivation of sec h of x equals to minus 1/mod of x and √1 minus x square. Okay students, sec h of inverse of x equals to minus 1/mod of x and √1 minus x square. Okay students, next ఇవి separate formulas students, ఇవి splitting formulas. dy by dx ఎలా స్ప్లిట్ చేయాలి, dy by dx ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు, dy by du du by dx ఎలా స్టూడెంట్స్, dy by dx ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు, dy by du du by dx స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏంటి, dy by dx ఆఫ్ 1/x to the power of n. 1/x to the power of n. x to the power of n ఫార్ములానేమో ఇది, ఆ కిందదేమో 1/x to the power of n. 1/x to the power of n ఈక్వల్స్ టు మైనస్ n by x to the power of n plus 1. మైనస్ n by x to the power of n plus 1. ఇది మీకు ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను తర్వాత వీడియోస్లో స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ కోసెక్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు స్టూడెంట్స్ మైనస్ అండ్ √mod x అండ్ √x స్క్వేర్ ప్లస్ 1. ఓకే స్టూడెంట్స్, ఇవి 40 ఫార్ములాస్. ఐ హోప్ నేను చిన్న క్విక్ రివిజన్ చేశాను అనుకుంటున్నాను స్టూడెంట్స్. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు వినాలని ఉంది మీ యొక్క ఉద్దేశాలు. ఈ యొక్క 40 ఫార్ములాస్ నా ఉద్దేశం ఏంటంటే, ఈ 40 ఫార్ములాస్ని ఒక షార్ట్ చిన్న క్విక్ రివిజన్ చేసి ఒక్కొక్క ఫార్ములాకి ఒక్కొక్క సమ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ ఫార్ములాస్ మనము ఎలా సమ్స్లోకి అప్లై చేసుకోవాలో మీకు తెలుస్తుంది స్టూడెంట్స్. అదే కాకుండా ఈ ఫార్ములాస్ మర్చిపోరని నా ఉద్దేశం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మేము దీనికి సంబంధించిన సమ్స్ పెడతాం స్టూడెంట్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.